హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన నిరుద్యోగ యువత అప్లికేషన్ చేసుకునే విధంగా డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్ట్స్ నుంచి దాదాపుగా 990 వేకెన్సీస్తో జూనియర్ అసిస్టెంట్ లెవెల్ స్థాయి ఉద్యోగాలను అయితే రిక్రూట్ చేయబోతున్నారు. ఒకవేళ మీరు సెలెక్ట్ అవుతే ఇనిషియల్గానే 60,000 వరకు మంత్లీ శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ రిక్రూట్మెంట్కి మీరు ఆన్లైన్లోనే అప్లికేషన్ అయితే వేసుకోవాలి. సో ఈ పర్టికులర్ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలి, అండ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎన్ని పోస్టులు ఉన్నాయి, అండ్ క్యాస్ట్ వైజ్ వేకెన్సీ ఏంటి, అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి ముఖ్యంగా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్లికేషన్ ప్రాసెస్ కావాలనుకున్నట్లయితే వీడియోని చివరిదాకా చూసే ప్రయత్నం చేయండి, ఎక్కడా స్కిప్ చేయకండి. ఫ్రెండ్స్, మీకు నేను చెప్పే ప్రతిదీ కూడా జెన్యూన్ జాబ్ ఇన్ఫర్మేషన్, ఎక్కడ ఫేక్ అయితే ఉండదు. డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది మెన్షన్ చేస్తాను, అక్కడ నుంచి చూడండి. చాలామంది వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు, అలా వెళ్ళిపోకండి. ఒక చిన్న లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ అనేది మాకు చాలా ఎంకరేజింగ్గా అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. అండ్ వీలైతే వీడియోస్ని షేర్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కానీ, మీ వాట్సాప్ గ్రూప్లో కానీ, మీ వాట్సాప్ స్టేటస్ కానీ పెట్టుకోండి. ఫ్రెండ్స్, టెలిగ్రామ్ గ్రూప్ అనేది మనకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తాను, ఫాలో అవ్వండి. ఏమైనా డౌట్ ఉంటే మీరు డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, మనకు ఈ రిక్రూట్మెంట్లో దాదాపుగా 5 టైప్స్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఉన్నాయి. సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ డిస్ట్రిక్ట్స్ అండ్ సెషన్స్ కోర్స్లో కంప్లీట్గా మనకు కోట్లలోనే ఈ రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మనకు సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ వచ్చేసరికి అన్రిజర్వ్డ్లో 18, ఓబీసీలో 7, ఎస్సీలో 7, ఎస్టీలో 5, ఈడబ్ల్యూఎస్లో 4, టోటల్గా 41 వేకెన్సీస్ అయితే రిక్రూట్ చేస్తున్నారు. అదే పర్సనల్ అసిస్టెంట్ వచ్చేసరికి దాదాపుగా 367 వేకెన్సీస్ ఉన్నాయి. ఓబీసీలో 153, అన్రిజర్వ్డ్లో 43, ఎస్టీలో 43, ఎస్టీలో 70, ఈడబ్ల్యూఎస్లో 58. సో పర్సనల్ అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ కోర్ట్ ఫ్యామిలీ కోర్టులలో 16 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అదేవిధంగా చాలా హై ఉద్యోగాలు జూనియర్ జ్యుడిషియల్ అసిస్టెంట్ డిస్ట్రిక్ట్స్ అండ్ సెషన్ కోర్టులో 546 రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అన్రిజర్వ్డ్లోనే 222 పొజిషన్స్ ఉన్నాయి. ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు, ఓకేనా. సో జూనియర్ జ్యుడిషియల్ అసిస్టెంట్ వచ్చేసరికి మనకు ఫ్యామిలీ కోర్ట్స్లలో 20 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా మనకు రిక్రూట్ చేస్తున్న ఉద్యోగాలు వచ్చేసరికి 990 ఉద్యోగాలను అయితే రిక్రూట్ చేస్తున్నారు. 296 అన్రిజర్వ్డ్లో, ఓబీసీలో 300, ఎస్సీలో 152, ఎస్టీలో 157, ఈడబ్ల్యూఎస్లో 127 వేకెన్సీస్ని అయితే రిక్రూట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మీరు అప్లికేషన్ చేసుకోవడానికి మనకు 18th January 2024 నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. 8th February 2024 వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఎవరైతే ఆన్లైన్లో అప్లికేషన్ వీడియో కావాలి అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్ నేను ఖచ్చితంగా మీకు ఆన్లైన్ అప్లికేషన్ వీడియో చేస్తాను. అదేవిధంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో మనకు డిస్ట్రిక్ట్స్ అండ్ సెషన్స్ కోర్ట్ సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగానికి సంబంధించి మీకు ఏదేని గ్రాడ్యుయేషన్ అనేది అర్హత ఉంటే సరిపోతుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. అండ్ 40 words per minute మీకు టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఇనిషియల్గా సెలెక్ట్ అవుతే 60,000 వరకు శాలరీ వస్తుంది. 18 నుంచి 27 వరకున్న ఓసీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. 30 వరకున్న ఓబీసీ క్యాండిడేట్స్, 32 వరకున్న ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అప్లికేషన్ అది చేసుకోవచ్చు. అదేవిధంగా పర్సనల్ అసిస్టెంట్, సో దీనికి కూడా సేమ్ టు సేమ్ డిగ్రీ అర్హత ఉండాలి. 18 నుంచి 27 ఓసీ, 30 వరకున్న ఓబీసీ, 32 వరకున్న ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అప్లికేషన్ చేసుకోవాలి. దాదాపుగా దీనికి కూడా కొంచెం అక్కడ ఇక్కడ ఒక 1000 రూపీస్ అట్లా 60,000 వరకు శాలరీ అనేది రావడం జరుగుతుంది. పర్సనల్ అసిస్టెంట్ ఈ ఉద్యోగానికి కూడా గ్రాడ్యుయేషన్తో పాటు షార్ట్ హ్యాండ్ అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల నిరుద్యోగ యువతకి నేను ఒక సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను. మీకు చదువుకునే టైంలో నాకు ఇంకా ఫ్రీ టైం ఉంది, నాకు ఏజ్ ఉంది అంటే షార్ట్ హ్యాండ్, ఓకేనా, స్టెనోగ్రఫీ, షార్ట్ హ్యాండ్ కానీ అండ్ టైపింగ్ కోచింగ్ కానీ వెళ్ళండి. టైపింగ్ కోచింగ్కి వెళ్ళండి. వీటిలో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్లో కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ. కానీ చాలామంది తక్కువ ఉంటారు, నేర్చుకునే వాళ్ళు తక్కువ ఉంటారు. షార్ట్ హ్యాండ్ కానీ టైపింగ్ కానీ ఒకవేళ మీరు నేర్చుకుంటే 100% 1 or 2 ఇయర్స్లో ఖచ్చితంగా ఉద్యోగం అయితే సాధించడానికి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు అందరూ అప్లికేషన్ చేసుకునే విధంగా షార్ట్ హ్యాండ్ అవసరం లేదు, ఇంకా ఏది అవసరం లేని విధంగా జూనియర్ జ్యుడిషియల్ అసిస్టెంట్ ఉద్యోగాలు 546 వేకెన్సీస్ ఉన్నాయండి. ఏదేని గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది. ఎక్స్ట్రాగా ఇంకేం సర్టిఫికేట్ అవసరం లేదు, షార్ట్ హ్యాండ్ ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన తర్వాత టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇది చాలా ఈజీగా ఉంటుంది. 50,000 వరకు శాలరీ వస్తుంది. 27 వరకున్న ఓసీ క్యాండిడేట్స్, 30 వరకున్న ఓబీసీ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 32 వరకున్న వాళ్ళు ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాలి. జూనియర్ జ్యుడిషియల్ అసిస్టెంట్ ఫ్యామిలీ కోర్టులలో కూడా
సేమ్ క్వాలిఫికేషన్స్, సేమ్ ఏజ్ రిలాక్సేషన్స్‌తో ఈ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌కి అప్లికేషన్ చేయాలన్నా గూడా అప్లికేషన్ ఫీజ్ అనేది చాలా తక్కువ. ఓన్లీ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓసీ వీళ్ళు మాత్రమే రూ. 100 అనేది మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే ఓన్లీ. ఆన్‌లైన్‌లో ఫీ పే చేయాలి. అండ్ అన్ని క్యాస్ట్‌లకు సంబంధించిన ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు అసలు అప్లికేషన్ చేయాల్సిన అవసరమే లేదు. సారీ, అప్లికేషన్ ఫీజ్ అనేది పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ గానీ, జూనియర్ జ్యుడిషియల్ అసిస్టెంట్ గానీ మనకు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ 3 టైర్స్‌లో ఉంటది. ఓకేనా? ఫస్ట్ ఎంసీక్యూ బేస్డ్ ఉంటది. 2 డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటది. అండ్ 3 స్కిల్ టెస్ట్ ఉంటది. 4 ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఫ్రెండ్స్, మనకు ఫస్ట్ ఈ రిక్రూట్మెంట్‌లో మనకు ఎంసీక్యూ బేస్డ్ టెస్ట్ వచ్చేసరికి జనరల్ ఇంగ్లీష్ అండ్ కాంప్రిహెన్షన్ 50 ఎంసీక్యూస్ ఉంటాయి. 50 మార్క్స్. జనరల్ నాలెడ్జ్ ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్ 20 క్వెషన్స్ ఉంటాయి. 20 మార్క్స్. జనరల్ ఇంటెలిజెన్స్ అంటే రీజనింగ్ సంబంధించి అండ్ అర్థమెటిక్ సంబంధించి 20 క్వెషన్స్ ఉంటాయి. 20 మార్క్స్. అంటే 90 ఎంసీక్యూస్ 90 మార్క్స్‌కి అయితే కండక్ట్ చేస్తారు. ఫ్రెండ్స్, వీటికి సంబంధించి మీరు ప్రిపేర్ అవ్వాలి ఇంట్లో కూర్చొని అంటే మనకు డిస్క్రిప్షన్‌లో విజన్ అప్డేట్ అనే యాప్ ఉంటదండి. స్టార్టప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆన్‌లైన్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్. అందులో జాబ్స్ ఎక్కడానికి సంబంధించిన సెపరేట్ క్లాసెస్ ఉంటాయి. ఒకవేళ 5000 ప్లస్ డౌన్‌లోడ్స్ ఒకవేళ విజన్ అప్డేట్‌లో అయినట్లయితే మీకు చాలా తక్కువకి అండ్ డైరెక్ట్‌గా ఫ్రీగా కోర్స్ అయితే ఇవ్వడానికైతే ట్రై చేస్తున్నాము. ఫ్రెండ్స్, అదేవిధంగా టైర్ 2 వచ్చేసరికి మనకు డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటది. ఎస్ఐ, గ్రామర్ 25 మార్క్స్ ఉంటది. ట్రాన్స్‌లేషన్ 25 మార్క్స్ ఉంటది. అండ్ ఎస్సే రైటింగ్ 30 మార్క్స్ ఉంటది. దీని తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటది. ఈ స్కిల్ టెస్ట్ ఎలా ఉంటదంటే మీకు టైపింగ్ టెస్ట్ ఉంటది. ప్రతి దానికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. వీటిలో వచ్చిన మార్కుల ఆధారంగా మిమ్మల్ని ఇంటర్వ్యూకైతే పిలుస్తారు. ఈ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతే ఇక డైరెక్ట్ పోస్టింగే ఇవ్వడం జరుగుతది. ఫ్రెండ్స్, ఈ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌కి మీరు 8 ఫిబ్రవరి 2024 లోపైతే మీరు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చేసుకోవడానికి dssbonline.nic.in అనే అఫీషియల్ వెబ్‌సైట్‌లోకెళ్ళి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటది. ఫ్రెండ్స్, మనకు 18థ్ రోజున ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతది కాబట్టి నేను ఆన్‌లైన్ అప్లికేషన్ వీడియో అయితే చేయట్లేదు. ఎందుకంటే మీరు ఈ వెబ్‌సైట్ ఉంటది కదా! ఈ వెబ్‌సైట్‌లోకెళ్ళిన తర్వాత కెరీర్ సెక్షన్ ఉంటది. కెరీర్ సెక్షన్‌లోకెళ్ళి జస్ట్ ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాని తర్వాత బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి. ఎక్కడి నుంచి మీ క్వాలిఫికేషన్ ఏంటి? డిగ్రీ క్వాలిఫికేషన్ ఏంటి? ఏ ఇయర్‌లో పాస్ అయ్యారు? ఎన్ని మార్కులతో పాస్ అయ్యారు? పర్సెంటేజ్ ఏంటి? అండ్ కరెస్పాండెన్స్ అడ్రెస్ ఏంటి? అండ్ దానికి సంబంధించి బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి. అవి ఫిల్ చేసి మీరు ఆన్‌లైన్‌లో పేమెంట్ వాళ్ళకి పేమెంటు అండ్ ఫ్రీగా ఉన్న వాళ్ళకు ఫ్రీగానే అప్లికేషన్ అయితే చేసుకున్నట్లయితే మీ అప్లికేషన్ అనేది సక్సెస్ అవుతది. ఖచ్చితంగా మీకు ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవ్వగానే నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఒకవేళ మన ఛానెల్‌ని ఎంకరేజ్ చేస్తే మీకు ఆన్‌లైన్ అప్లికేషన్ వీడియో అయితే ఇస్తాను. ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఎన్‌సిటీ ఆఫ్ ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్. ప్రతి ఇయర్‌లో మనకు డీఎస్ఎస్‌బీ సెలక్షన్ ఉంటది. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకున్న వాళ్ళు ఎవరైనా గూడా ఖచ్చితంగా డీఎస్ఎస్‌బీకి ట్రై చేస్తూనే ఉంటారు. మీకు గూడా అతి తక్కువ టైంలో ఉద్యోగం రావాలి. ప్రతి ఇయర్‌లో నోటిఫికేషన్ వస్తది. మీకు తొందరగా ఉద్యోగం రావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకోండి. ఏంటన్నా ఇప్పుడు మనం ఢిల్లీకెళ్ళి జాబ్ చేయాలంటే గవర్నమెంట్ ఉద్యోగం ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్‌లో ఎవరైనా చేసుకోవచ్చు. క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఎక్కడైనా చేయడానికైతే అవకాశం ఉంటది. ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లేదా టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వండి. లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు నన్ను డైరెక్ట్‌గా కాంటాక్ట్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్‌లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.